ఏంటి బావగారు ఇది? ఏం తప్పు చేసిందని మా అక్కని కొడుతున్నారు మీరు? జాను, నువ్వెందుకు వచ్చావు? నువ్వాగక్క. ఎవరెన్నైనా అనొచ్చు కాని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మీరిలా మా అక్క మీద చేయి చేసుకోవడం చాలా తప్పు. చూడు, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. అయితే మీ ఫ్యామిలీలో తప్పు చేసిందెవరో తప్పించుకుంటుందెవరో అది తెలుసుకోండి ముందు. ఏంటే మా ఇంటికొచ్చి నా మనవన్నే బెదిరిస్తున్నా? రేయ్, ముందు దీన్ని మెడపెట్టి బయటికి గెంటే. ఇది ఏయ్ ఏయ్ ఏయ్, మర్యాదగా మాట్లాడు, లేదంటే పెద్దదానివని కూడా చూడను. ఏయ్, జాను, నువ్వు ఆగు. చూసావా ఎలా మాట్లాడుతుందో? ఇది ఇదంతా దీని ప్లానేరా? ఏ జాను, ప్లీజ్ నువ్వు సైలెంట్. నువ్వే వచ్చావా? ఇంకెవరినైనా తోడు తీసుకొచ్చావా? ఏ మీకు నేనే ఎక్కువ, ఇంకొకరిని తీసుకురావాలా? జాను, జాను, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో, నువ్విలా అన్నిటికీ భయపడి అణిగి మడిగి ఉండడం వల్లే ఇంట్లో నీకిన్ని సమస్యలు. జాను, వింటున్నాను కదా అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ ఇంటి సమస్యల గురించి మాట్లాడే హక్కు గాని అవసరం గాని నీకు లేదు. మరి కొడుకు లాంటి అల్లుణ్ణి ఎన్కౌంటర్ చేయించే హక్కు మీ నాన్నగారికుందా? అక్క చెల్లెళ్ళు బాగానే ప్లాన్ చేసుకొని వచ్చారన్నమాట. జాను, తులసి ఏం మాట్లాడినా మా ఇంటి కోడలని ఊరుకున్నాను. నువ్వింకొక్క మాట మాట్లాడినా కూడా బాగుండదు చెప్తున్నాను. అవునా? రేపు మా అన్నయ్యకి ఏమైనా అయితే మీ ఆయన గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చెప్తున్నాను. తప్పప్పుల గురించి కాదు తులసి, కుటుంబంలో గొడవలు అందరికీ వస్తాయి. అవి పెద్దవి కాకుండా చూసుకోవటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. నన్ను క్షమించండి మావయ్య. అమ్మా, ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో ఎవరు ఎన్ని మాటలన్నా కూడా సిద్ధు ఫ్రెండ్ మాత్రం ఎప్పుడూ నీకు సపోర్ట్ గానే ఉన్నాడు. కానీ ఇవాళ ఏమైందమ్మా? ఫ్రెండ్ కూడా నిన్ను తప్పు పట్టాడు.
అయితే సిద్ధు ఫ్రెండ్ మారిపోయాడు కదమ్మా. అదేం లేదు ఖుషి, మీ ఫ్రెండ్ ఏం మారలేదు. ఆయన అలా చేసింది నా మీద కోపంతో ఏం కాదు, మరి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనే అలా బిహేవ్ చేశారు అంతే. నిజమా? నాకు కొత్తగా ఉంది. ఈ మధ్యన ఫ్రెండ్ని నేను గమనిస్తున్నాను కదా, బిఫోర్లా లేడు. అలాంటిదేం లేదని చెప్పానా? నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయ ముందు. సరే అమ్మా. వెళ్ళి చదువుకో.